సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ఆయన కృప, ఆయన రక్షణ కృప, ఆయన రక్షణ, పాప క్షమాపణ, కనికరము మనందరి మీద సమృద్ధిగా ఉండునుగాక. మనమెంత ధన్యులమంటే జీవము కలిగినటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాము. జీవం గల తండ్రి, మమ్మల్ని చూస్తున్నటువంటి వాడవు, మానవుల యొక్క అంతరంగ రహస్యములను బాగుగా ఎరిగినటువంటి వాడవు. ప్రభా, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. మేము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలను నాయనా, దానిలో ఉన్నటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములు, వెలుగును, నిత్య జీవాన్ని మేము చూచినట్లు మా మనోనేత్రములను తెరచు వాడవు నువ్వే. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, మా ధ్యానములో నువ్వు ఉండుము ప్రభా. మా హృదయములో సత్యమును మాత్రమే వ్రాయము. నిజముగా మాకైతే తెలివి లేదు, జ్ఞానము లేదు. ఏదైనా మేము గ్రహించాలంటే నీవు బయలుపరచవలసినదే. ప్రభా, నీ యొక్క ఆధీనమునకు, అధికారమునకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాము. దేవా, నువ్వే సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రకటన గ్రంథాన్ని మనము కొన్ని దినములుగా ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. అయితే దీన్ని మనము అంశాలను ఎన్నుకొని దీనిని మనము స్టడీ చేస్తున్నామండి. దానిలో మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మొట్టమొదటి మాట తెలుగులో యేసు క్రీస్తు అనేటువంటి మాటను మనం తీసుకొని దాన్ని మనం స్టడీ చేస్తున్నాం. యేసుక్రీస్తుని అనేక కోణాలలో మనము చూడవచ్చు. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ఎవరు, ఆయన వ్యక్తిత్వము, ఆయనకు దేవునికి మధ్య ఉన్న సంబంధము, ఆయనకు అంతిమ తీర్పుకున్న సంబంధము, ఆయనకు క్రూరమృగానికి గాని అపవాదికి మధ్య, వారి మధ్యలో జరిగే కార్యములు, యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము, ఈ విధముగా యేసుక్రీస్తు యొక్క రూపము, ఈ విధంగా అనేక అంశాలను మనము స్టడీ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం చాలా దూరము వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే స్టడీలో యేసుక్రీస్తు మరియు సంఘము. యేసుక్రీస్తు మరియు సంఘము, భూలోకంలో ఉన్న సంఘము, పరలోకములో ఉన్న సంఘము. సంఘమునకు హెచ్చరికలు, సంఘమునకు బహుమానాలు, యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాం. గత వారములో మనము 12వ అధ్యాయములో మొదటి వచనములో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. చూడండి, పరలోకమందు సూచన. పరలోకమందు సూచన అంటే కేవలం పరలోకంలో జరిగేటటువంటి కార్యములు మాత్రమే కాదు. మరొకసారి నేను చెప్తున్నాను, పరలోకంలో సూచన అంటే కేవలం పరలోకములో జరిగేటటువంటివి మాత్రమే కాదు. అది సూచన అన్నటువంటి పదాన్ని బట్టి దాని యొక్క సంబంధము భూలోకానికి కూడా ఉంటుంది. ఉదాహరణకు పాత నిబంధనలో
దేవుడు మోషేకి గుడారము కట్టమని ఆజ్ఞయిస్తాడు. అయితే ఆ గుడారము ఈ లోకంలో, ఈ భూమి మీద కట్టడానికి దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీకు కొండ మీద చూపించిన గుడారము. అంటే కొండ మీద, హెబ్రీయులకు రాసిన పత్రికలో, పరలోకములో ఒక ప్రత్యక్ష గుడారమున్నది. దానిని మోషేకు చూపించాడు. అది చూచినట్టు భూమి మీద కట్టాలి. అంటే ఇప్పుడు నేనేం పాయింట్ చెప్పాలనుకున్నానంటే, బైబిల్‌లో పరలోకము అన్నటువంటి మాటను తీసుకొని, ఇది పరలోకంలోనే జరగాలి, పరలోకంలోనే ఈ విధంగా ఉంటుంది అని నిర్ణయంకు రాకుండా, దాని తర్వాత వచనాలను కూడా మనం చేసుకొని, అది పరలోకములో జరిగే కార్యమా, భూమి మీద జరిగే కార్యమా అనేటువంటి దాన్ని అది గ్రహించడానికి ఒక సవాలుంది మన ముందు. అందుకనే వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము. రైట్. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో యేసుక్రీస్తుకి, సంఘానికి మధ్య ఉన్న సంబంధము, ఈ సంఘము అనేటువంటి మాటలో 2 మాటలున్నాయి. ఒకటి, ఇశ్రాయేలీయుల నుండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. రెండవది, అన్యులు అంటే యూదేతరులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఈ రెండింటిని కలిపితే సార్వత్రిక సంఘము అంటారు. అయితే 12వ అధ్యాయములో మొదటి వచనం నుండి చూస్తే ఒక స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది. ఈ స్త్రీ, ఇది పరలోకంలో జరిగే సూచన అన్నాం కదా. కానీ ఈ స్త్రీ గురించి మనం స్టడీ చేస్తే, ఆ స్త్రీ ఇశ్రాయేలునకు గుర్తు అని, ఆ స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు యూదులకు పుట్టినటువంటి యేసుక్రీస్తని, ఆ పుట్టినటువంటి ఆ కుమారుడే యేసుక్రీస్తు అని చెప్పడానికి ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యాడు అని మనకొక రుజువు అక్కడ దొరుకుతుంది. అయితే ఇది పరలోకంలో జరిగిందా, భూమి మీద జరుగుతుందా అన్నటువంటివి ఒకదాని మీద ఒకటి కట్టబడుతున్నట్టు మనకు కనపడుతున్నాయి ఇక్కడ. చూడండి, నెక్స్ట్ 3వ వచనంలో, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలుండెను, 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశారు. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలనని ఆ ఘటసర్పం స్త్రీ ఎదుట నిల్చుండెను. సమస్త జనములను ఇనుప దండంతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1220 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. ఇవన్నీ భూమి మీద ఇశ్రాయేలు సంఘము. ఆ సంఘాన్ని దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు? 7వ వచనంలో, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకమందు సూచన అనే మాట చెప్పిన వెంటనే భూమి మీద జరిగేటటువంటి సంఘటనను వాళ్ళు వివరించారు. పరిశుద్ధాత్మ దేవుడు వివరించారు. అంటే ఇప్పుడు యోహాను గారికి ఇది ప్రత్యక్షత. యోహాను గారికి అక్కడ జరిగేదే చూపలేదు. అక్కడ ఆయన చూచినప్పుడు జరిగినటువంటిది అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి దానికి భూమి మీద చరిత్రను చూస్తున్నాడు యోహాను గారు. జరిగిపోయింది చూస్తున్నాడు. అంటే యేసు పుట్టుక గురించి
జరిగిపోయింది. కానీ ఇప్పుడు పరలోకంలో చూస్తున్నాడు మళ్ళా. అంటే ఈ మాటలు రాస్తున్న సమయానికి యోహాను గారు పరలోకంలో సూచన కనపడినటువంటి సందర్భము, ఆహా! యేసుక్రీస్తు గురించి ఇది కనపడుతుంది. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని కూడా చూస్తున్నాడు. తర్వాత జరగబోయేటటువంటి భవిష్యత్తును కూడా చూడబోతున్నాడు. అది చరిత్రనా? అది ప్రస్తుతమా? అది భవిష్యత్తా? అని ఎట్లా తెలుసుకోవాలి అంటే, టైమ్స్ అండ్ ఇన్సిడెంట్స్, సంఘటనలు, సమయాలు అనేటటువంటిది ఒక పెద్ద అంశం మనకు ఉన్నది. దాన్ని మనం స్టడీ చేసేటప్పుడు అది నెరవేరిందా? ఇప్పుడు ఏమైనా సూచనలు జరుగుతున్నాయా? ఇంకా జరగవలసినటువంటివి ఉన్నాయా? అనేటువంటివి మనకు తెలుస్తాయి. సరే. ఇప్పుడు పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలు అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎప్పుడు పడద్రోయబడిందో? ఎప్పుడు ఆదాము హవ్వను ఫస్ట్ శోధించిండు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయములో, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో పడద్రోయబడెను. ఆ తేజో నక్షత్రము పడద్రోయబడెను. అక్కడ యుద్ధము జరిగెను. ఇదంతా చరిత్రలో జరిగింది. ఆ జరిగిన తర్వాత, పడద్రోసిన తర్వాత ఈ ఘటసర్పము ఏం చేస్తుంది చూడండి. మళ్ళా ఆ తర్వాత ఆ ఘటసర్పం ఏం చేసిన తర్వాత రాయబడింది. 10వ వచనంలో ఇప్పుడు చూద్దామండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. పరలోకములో మళ్ళా రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు యోహాను గారు యేసుక్రీస్తు సంఘాన్ని గురించి ఒక సమాచారము వింటున్నాడు. యేసుక్రీస్తుని సంఘమును గూర్చి ఒక సమాచారము వింటున్నాడు. అదేంటంటే, యోబు గ్రంథములో మనం చూస్తే ఈ యొక్క అపవాది పని ఏమిటంటే, జకర్య గ్రంథము 3వ అధ్యాయంలో కూడా అపవాది పని ఏమిటంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని గూర్చి వెళ్ళి ఫిర్యాదు చేసే పని. దేవుని దగ్గర భూమి అంతటా సంచరించి ఎవరెవరు దేవుని యోబుని ఎట్లయితే యోబు మీద నేరం మోపుతున్నాడో, ఈ జకర్య గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకునికి వేసుకున్నటువంటి మలిన వస్త్రాలను గురించి ఫిర్యాదు చేస్తున్నాడో, అటువంటి పని పడద్రోయబడినప్పటి నుండి చేస్తున్నాడంట. పడద్రో అంటే సరే, ఇప్పుడు ఏంది పాయింట్ అక్కడ? పడద్రోయబడ్డాడు. తర్వాత గనుక ఇప్పుడు దానికంటే ముందు మన సహోదరుల మీద, మన సహోదరుల మీద, సహోదరులు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అన్నదమ్ములు కాదు. బైబిల్ భాషలో సహోదరులు అంటే అన్నదమ్ములు కాదు. సహోదరులు అంటే క్రీస్తును అంగీకరించిన సంఘము. అది అది ఉన్నతమైనటువంటి అర్థము. సహోదరులు అది సాధారణమైనటువంటి భాష. సహోదరులు అన్నదమ్ములు కాదు గాని సంఘము. మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, సంఘము మీద నేరము మోపడిన అపవాది
పడద్రోయబడిన గనుక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. సంఘము మీద అధికారం ఎవరికి ఉన్నదంటే యేసుక్రీస్తుకు ఉన్నది. ఇక్కడికి వస్తున్నాం మనం. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము పరలోకంలో చెప్పబడింది. భూలోకంలో మనకు తెలుసు 33.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుకి శిష్యులకు, అనేక మంది శిష్యులకు, ఆయనను వెంబడించినటువంటి అనేక మంది వారికి ఆ సంబంధం మనకు తెలుసు. కానీ క్రొత్త సంబంధాలు మనకిక్కడ బయలుపడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే, అధికారము ఎవరి చేతిలో ఉన్నది అంటే యేసుక్రీస్తుదాయను. ఇప్పుడు అధికారం పడద్రోయబడినటువంటి తర్వాత ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యేసుక్రీస్తు సంఘము. ఈ ఈ సంఘాన్ని ఎప్పుడు అపవాది ఇబ్బంది పెడుతూనే ఉన్నది, శోధిస్తూనే ఉన్నది, వెంబడిస్తూనే ఉన్నది, విశ్వాసం నుండి వెనక్కి గుంజాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ సంఘానికి ఉన్న శక్తి ఏమిటంటే యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తము సంఘం దగ్గర ఉంది కాబట్టి ఈ అపవాదిని, ఘట సర్పాన్ని జయించే అధికారము ఆ యేసు రక్తానికి ఉన్నది. అంటే ఎట్లా జయించాలి అంటే యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచటం. అంటే ఫిబ్రవరి 2:14లో ఏదైతే అపవాది మనుషులందరినీ మరణ భయము చేత బంధించిందో, మనుషులందరికీ మరణ భయము, శరీరక మరణ భయము, రెండవ మరణ భయము, వీటిలో బంధించి ఉంచింది. అయితే ఆ మరణము నుండి మనల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడయ్యాడు. అనగా ఆయన రక్తం కార్చాడు అన్న విశ్వాసం. అందుకనే మన మనస్సాక్షి, మన హృదయముల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయాలంటే అపవాది శోధించినప్పుడు యేసుక్రీస్తు నా కొరకు, నా పాపముల కొరకు రక్తం కార్చాడు, తీసేయండి, ఆయన మలిన వస్త్రాలు తీసేసి తెల్లని వస్త్రాలు ధరింపచేయండి. జకరియా 3వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు రక్తంలో కడగండి. ఏంటి కడగడం ద్వారా ఏమైందంటే ఉచితముగా నేను నిన్ను నీతిమంతునిగా చేస్తున్నా. అప్పుడు అపవాది వచ్చి నువ్వెట్లా నీతిమంతుడవు అయితివి అంటే నేను చేసిన నీతి పనులను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు చేసిన కార్యమును బట్టి ఆయన ఉచితముగా నన్ను నీతిమంతునిగా చేశాడు. హల్లెలూయా. నా పాపములను ఆయన రక్తంలో కడిగాడు. ఇక ఆయన అపవాది మన మీద నేరం మోపడానికి వీలు లేదు. అట్లా మనం జయిస్తాం అపవాదిని అట్లా మనము జయిస్తాం. తప్పు చేసినాం అనుకోండి, అపవాది వచ్చి ఏంది నువ్వు ఎట్లా తప్పు చేస్తేవి నువ్వు అంటే, యేసు రక్తం ఉన్నది మాకు. యేసు రక్తము మనం ఒప్పుకుంటే ఆయన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. సంఘము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్తము ద్వారా అపవాది నుండి సంఘము కాపాడబడుతుంది. వానిని జయించి ఉన్నారు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వానిని జయించి ఉన్నారు. ఇక్కడ ఒక జాగ్రత్తగా విందాము. ఒక పదాన్ని, ఒక విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా కన్వెన్షనల్ అండ్ రేషనల్, న్యాచురల్
ఇవి చాలా లోతైన పదాలు. మన ఆలోచన విధానం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆలోచనలను అట్లా పెట్టి తీసివేయకుండా, దాని మీద ఒక కొత్త ఆలోచన సిస్టమ్‌ను మనకు మనసులో పెడతాడు. ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్, అండర్‌స్టాండింగ్, ఎ న్యూ వే ఆఫ్ డిజర్నింగ్ ద థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపవాది మనల్ని చంపడానికొచ్చాడు. చంపడానికొస్తే మనం ఏం జేస్తాము? యేసయ్యా పాపం నేను చాలా శోధించబడుతున్నాను. నన్ను తప్పించు, తప్పించు. నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చెయ్యి అని మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం చేస్తాం. మొత్తానికి చనిపోయినామని. ఇప్పుడు మనం అపవాది మీద జయించినట్లా? ఓడిపోయినట్లా? మనకనుకుంటే ఓడిపోయినట్టే గదా! కాదు, కాదు, కాదు. అందుకనే చెప్పాను. అది జయం పొందినట్టు. అది జయం. ఎందుకంటే అపవాదొచ్చి, ఇదిగో నువ్వు యేసుక్రీస్తుని వదిలేస్తే నువ్వు బతుకుతావు. ఈ ముద్ర వేసుకుంటే హ్యాపీ. ముద్ర వేసుకోకపోతే నీకు చాలా శ్రమలొస్తాయి. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రభా మరి ముద్ర వేసుకోకపోతే శ్రమలొస్తాయంట. మరి ఎట్లా తప్పించు, తప్పించు అని మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. వాడు మనకు అన్ని రిస్ట్రిక్షన్స్ బెట్టేస్తాడు. మనం బాగా సఫర్ అవుతుంటాం. అప్పుడు ఓడిపోయినట్టా? గెలిచినట్టా? గెలిచినట్టు. సంఘము గెలిచినట్టు. హల్లెలూయా! ఇది లోకానికి అర్థం కానటువంటి విషయము. ఇట్స్ సో ప్రొఫౌండ్ స్క్రిప్చర్స్. ఇట్స్ సో గాడ్స్ రెవల్యూషన్. దేవుని ప్రత్యక్షతలు ఎట్లుంటాయంటే ఇలాగుంటాయి. గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విషయాలను బోధిస్తుంది. అపవాదిని యేసుక్రీస్తు ఎట్లా జయించాడు చెప్పండి అపవాదిని? ప్రాణం పెట్టుట ద్వారా. రక్తము కార్చుట ద్వారా. అవమానము పొందుట ద్వారా. దట్స్ ద వే. అండ్ ఇట్ ఈస్ సో జాయస్ ఇన్వర్డ్లీ. ఇదొక సూత్రం. నేను చాలా సార్లు ఈ సూత్రాన్ని చెప్తున్నాను. సాతాన్ని జయించాలంటే రక్తం కార్చాలనా? అవమానం పొందాలనా? శ్రమల గుండా వెళ్ళాలా? మేమట్లా అనుకోలేదే యేసుక్రీస్తుని. ప్రార్థన చేస్తే వాడిని అన్నిటి నుంచి తప్పిస్తాడనే కదా మేము నమ్ముకున్నది. అని సాధారణంగా, స్వాభావికంగా మనకందరికీ వచ్చే ఆలోచననే. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే, నడిపించబడితే ఆ శ్రమలు ఆనందంగా మారుతాయి. దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. సరే, ఇప్పుడు యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయములో ఈ విషయాలను మనము గమనిస్తున్నాం. 12వ వచనంలో. 11వ వచనంలో కూడా మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తమ ప్రాణములు. తమ అంటే సంఘం. సంఘానికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధము. యేసుక్రీస్తు మరణం వరకు తన ప్రాణాన్ని ప్రేమించాడా? ఇక కొన్ని రోజులు బతికుంటే బాగుంటది అని తన దేవుడిచ్చినటువంటి ఆ ప్రణాళికలను తప్పి తిరిగాడా? తిరగలేదు. మొత్తానికి ప్రాణం అంటే భయము ఉండదు చూడండి. దట్స్ ఎ వండర్‌ఫుల్ స్టేజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. పోతే పోనీ అన్నే అన్న స్థాయికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. చంపితే చంపని. వాళ్ళు రేషన్ ఇవ్వరా? ఈ కార్డ్ లేకపోతే, ఈ చిప్ లేకపోతే, ఈ ముద్ర లేకపోతే రేషన్ ఇవ్వరా? ఇవ్వకపోని. అట్లెట్లా వచ్చింది సార్ మీకు ఈ ధైర్యము? అంటే ఈ సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. వీళ్ళందరూ యేసుక్రీస్తుని తమ హృదయములలో ప్రతిష్ఠించుకున్నారయ్యా. వాళ్ళు ఇంకెవరు చెప్పినా వినరు. 3:15 మొదటి పేతురు.
3:13 13:14 రోమా పత్రికలో క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తు వారిలో ఉన్నాడు. క్రీస్తు సంఘము. సంఘము ఇక్కడ చూడండి. ఇప్పుడు శ్రమలు ప్రారంభము అయినాయా? కాదు. ఎక్కడ శ్రమలు 6వ అధ్యాయంలో ముద్రలు స్టార్ట్ అయినాయా? కాదా? బూరలు స్టార్ట్ అయినాయా? కాదు. పాత్రలు కుమ్మరించబడ్డాయా? లేదా? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యములో భూమి మీద సంఘానికి వచ్చే శ్రమలు క్రూరమృగం ద్వారా, అపవాది ద్వారా, అవి ఈ యొక్క తీర్పులో భాగమైనాయి. కనుక అపవాది అయితే శోధిస్తూనే ఉన్నాడు. ప్రారంభం నుండి వాని ప్రయత్నాలు చేస్తున్నాడు. సరే, 12వ వచనము. 12 ప్రకటన. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. పరలోక నివాసులారా ఉత్సహించుడి. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. భూమి సముద్రమా మీకు శ్రమ. సముద్రం నాకేం శ్రమ? భూమి అంటే అర్థం చేసుకోవచ్చు, భూమి మీద ఉన్న ప్రజలు అనొచ్చు. అపవాది ద్వారా సముద్రానికి శ్రమ అంట. సముద్రము అనగా జలములు అనగా ప్రవాహ జలములు అనగా 17, 17 చాప్టర్ 15th verse ఆఫ్ రెవల్యూషన్ ఈస్ ప్రజలు, జన సమూహములు. జన సమూహములకు ఈ అపవాది ద్వారా శ్రమ. ఇప్పుడు వాళ్ళకెందుకు శ్రమ చెప్పండి? వాళ్ళకెందుకు శ్రమ అంటే వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తేనే కదా వీని కోపం వచ్చేది. చూడండి, క్రీస్తును అంగీకరించకపోతే భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అపవాది ద్వారా సుఖము, భోగము, సంతోషము. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం. శ్రమ ఎవరికి? క్రీస్తును అంగీకరించిన సంఘానికి. తెలుసుకొని మహాక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఏంటి ఇక్కడ ఉత్సహించడము? వీళ్ళు ఉత్సహించడానికి, పరలోకంలో ఉత్సహించడానికి భూమి మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళకు శ్రమ. పరలోకంలో ఉన్నటువంటి నివాసులు ఎందుకు ఉత్సహించాలి అంటే అపవాదిని జయించి ఉన్నారు కొంతమంది. గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కాబట్టి పరలోక నివాసులారా మీరు సంతోషించండి. మరి జయించనటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారే. ఇంకా కింద వచనాల్లో మనం చూస్తే, అంటే దీన్ని బట్టి జయించినటువంటి ఒక గుంపు ఉన్నారు, వారు సంఘమే. జయించని
అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళు రాలేదు, ఈ అపవాది. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంకా వెంబడిస్తున్నాడు. వాళ్ళకు భూమి మీద, భూమి సముద్రమా, భూమి సముద్రమా, మీరు వారికి శ్రమ, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పారు. బహు క్రోధం. ఈ క్రోధము అనేటువంటి మాట మనకు 1 పేతురు 5లో కనపడుతుంది. దాన్ని మనం చేద్దాం. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధములో మనము స్టడీ చేస్తున్నాం. ఈ సంబంధములో మనకొక చాలా పెద్ద ప్రశ్నలున్నాయి. ఆ పెద్ద ప్రశ్నలను మనం దృష్టిలో పెట్టుకొని మనము స్టడీ చేస్తున్నాం. ఆ ప్రశ్నలు ఏంటివంటే, ఇప్పటి వరకు యేసుక్రీస్తుని అంగీకరించిన వారుని సంఘము అంటున్నాం కదా. మరి ఇజ్రాయేలు యొక్క సంగతి ఏమిటి? అది కూడా సంఘములో భాగము. అదొక పెద్ద ప్రశ్న. నంబర్ 1. అంటే మనం చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు మనకు దొరుకుతున్నాయా అన్నటువంటి దృష్టితో మనం స్టడీ చేయడానికి పూనుకున్నాం. ఇంతకుముందే మనం చూసాం, ఆ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఆ స్త్రీని దేవుడు కాపాడుతున్నాడు. సరే, ఇంకొక ప్రశ్న ఏంటంటే, సంఘము పరలోకంలో ఉన్నట్టు కనబడుతుంది. మరి దాని సమయం ఎప్పుడు? నంబర్ 1. భూమి మీద ఉన్నట్లు కనబడుతుంది. భూమి మీద ఉన్న సంఘము ఎలాగుంది? భూమి మీద సంఘము ఉంది. భూమి మీద సంఘమునకు యేసుక్రీస్తుకు మధ్య సంబంధం ఏమిటి? మొత్తానికి భూమి మీద నుండి సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? ఈ సంఘముతో కలిసి యేసుక్రీస్తు ఎప్పుడు 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు? ఇవన్నీ మనకు ప్రశ్నలు. అయితే మనము ఒక కోణంలో దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాము. అన్ని కోణాలు కలిసినప్పుడు దానికి సంపూర్ణమైనటువంటి వివరణ దొరికే అవకాశం ఉన్నది. రైట్. 12వ వచనము, ప్రకటన 12:12లో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. యేసుక్రీస్తు 5వ అధ్యాయంలో 8వ వచనంలో, 1 పేతురు పత్రికలో, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుతున్నానంటే సంఘమును. మీ వద్దకు వచ్చి తిరుగుచున్నాడు. తిరుగుచుంటే ఏమైతుంది? మనమేం చేయాలి? పైన వచనము, సంఘం ఏం చేస్తుంది? సంఘం ఎట్లా ఎదుర్కొంటుంది అపవాదిని? యేసుక్రీస్తు రక్తము ద్వారా. నంబర్, ఆ యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యము ఇచ్చుట ద్వారా. నంబర్ 2. ఇక ఎన్నో, తమ హృదయములలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నట ద్వారా, తమ హృదయములలో 2 అంచులు గల ఖడ్గము గల దేవుని యొక్క ఆత్మ, వాక్యమైనటువంటి దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండట ద్వారా, అనేక మార్గాల ద్వారా సంఘము అపవాదిని ఎదుర్కొంటుంది, జయిస్తుంది. మళ్ళా చెప్పాను, జయించడం అంటే ఇట్స్ నాట్ సేఫ్ గార్డింగ్ అవర్ లైఫ్స్ అలోన్.
ప్రకటన 12:13. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. మగ శిశువును ఎవరు కన్నారు? ఇశ్రాయేలు. అది కూడా ఒక సంఘం. దేవుని యొక్క సార్వత్రిక సంఘములో ఆ 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటం కలిగినటువంటి ఆ స్త్రీ, సూర్యుని ధరించినటువంటి ఆ స్త్రీ, ఆమెను ఈ ఘట సర్పము హింసించెను. అందువలన ఆమె అంటే సంఘము. ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడు. చూడండి, ఇప్పుడు ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. ఈ గొప్ప పక్షిరాజు రెక్కలంటే ఏమిటి? ఇప్పటి వరకైతే నాకు తెలియదు. తర్వాత మీరు మన సెషన్ తర్వాత ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పండి. లేకపోతే మనము ప్రకటన గ్రంథంలో ఇజ్రాయేలు అనేటువంటి ఒక అంశం ఉంది. ఇశ్రాయేలు సంగతి ఏంటి అన్న అంశం ఉంది. పాత నిబంధనల నుంచి చాలా కొటేషన్స్ ప్రకటన గ్రంథంలో రాశారు. అప్పుడు ఈ పక్షిరాజు రెక్కలు 2 రెక్కలు మనకు ఎక్కడైనా దొరుకుతాయేమో అని అప్పుడు ఒకవేళ మనం చేయవచ్చు. రెండో విషయం, తెలియనటువంటి విషయం, ఒక కాలములు అర్ధకాలము పోషింపబడింది. దీనిని పండితులు ఒక కాలములు అర్ధకాలము 3.5 సంవత్సరములు అని ఆ టైమ్స్ గురించి కూడా డేస్, టైమ్స్, పీరియడ్స్ వాటిని మనము ఒక అంశంలో స్టడీ చేయబోతున్నాం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. స్త్రీని ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. ఇది ఒక కోణంలో నాకు తలంపు వస్తుంది. అంటే అది కరెక్టా కాదో తెలియదు. మొట్టమొదటగా 14వ అధ్యాయంలో నిర్గమకాండములో ఇశ్రాయేలీలు నీళ్ల ద్వారా చనిపోవాలి, ఎర్ర సముద్రములో మునిగిపోవాలి అనేటువంటిది ఒకటి కనబడింది అక్కడ. కానీ దేవుడు వారిని ఆ ప్రవాహ జలముల నుండి విడిపించను, తప్పించను. మరి అది ఇదా? ఆ స్త్రీ ఇశ్రాయేలు అయితే చరిత్రలో ఇశ్రాయేలులను ప్రవాహ జలముల ద్వారా మృంగివేయవలననేటువంటి సందర్భము నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా. మరి భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. ఆరిన నేల ఉంది కదా, ఆరిన నేల మీద నడిచిరనేది ఉంది మాట. దట్స్ సో ఇంపార్టెంట్. ఈ ఎందుకు ఆరిన నేల, ఇక్కడ నీళ్ళు ఎందుకు అంటే ఈ భూమి ఆ నీళ్ళని మింగివేసింది. దిస్ ఈస్ హౌ ద చర్చ్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ హౌ ఇజ్రాయెలైట్స్ were protected from the hand of beast, from the hand of this Satan. ఓకే, 17వ వచనం. అందుచేత ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను.
ఒక అటెంప్ట్ అయిపోయింది సాతానికి. పడద్రోయబడ్డాడు కదా! పడద్రోయబడిన తర్వాత ఇజ్రాయెల్‌ని అటాక్ చేయడము. నేను అనుకుంటున్నాను పడద్రోయబడిన తర్వాత ఇజ్రాయెల్‌ను అటాక్ చేయడం అనేటువంటిది పని ఎక్కడ ప్రారంభమైందంటే, మూడవ అధ్యాయం ఆదికాండంలో ప్రారంభమైంది. స్టార్ట్ అయిందక్కడ. ఇక ఎన్నో ప్రయత్నాలు ఇజ్రాయెల్‌ని మృంగివేయవలెనని. బబులోను ద్వారా ప్రయత్నం. అష్షూరు ద్వారా ప్రయత్నం. ఆ బబులోనే మళ్ళకిక్కడ మనకు 17, 18లో కనపడతది. ఓకే. 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానము. ఏమె సంతానం? ఇప్పుడు మనం ఎవరము? మనమంటే క్రైస్తవ సంఘము ఎవరు? క్రైస్తవ సంఘము ఎవరంటే స్త్రీ సంతానం అంట ఒక కోణంలో. ఏ స్త్రీ సంతానము? ఇశ్రాయేలు అనేటువంటి స్త్రీ సంతానం. ఆమెకెట్లా సంతానమయ్యాము మనము? అంటే ఆమెకు ఒక్కడే కొడుకు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనమందరము కూడా ఆమె సంతానముగా పిలువబడుతున్నాము. ఆమె సంతానము. దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషము శేషము శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. ఇప్పుడు మన అంశం ఏమిటి? యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. చరిత్రలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకంతా ఎందుకు ఈ శ్రమ, ఈ శోధనలు, అపవాదితో ఎందుకు ఈ యుద్ధాలు? మనం యేసుక్రీస్తుని అంగీకరించినాము కాబట్టి, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పుచున్నాము కాబట్టి. చూడండి, మీలో అనేకులు సాక్ష్యం చెప్పకపోవచ్చు. కానీ నీ గుర్తింపే నీకు సాక్ష్యం. హల్లెలూయా! మీరేం బాధపడనవసరం అవసరం లేదు. నేను పోయి సువార్త చెప్పడం లేదే. వీధులలో నిలబడి మైక్‌లు పెట్టుకొని కరపత్రికలు నేను అందించడం లేదే. ఆ గుంపు ఉంటారు. పిలువబడినటువంటి వాళ్ళు ఉంటారు. మనం మన లైఫ్ ద్వారా సాక్షిగా ఉన్నాం గదా! మీరెవరయ్యా? క్రైస్తవులం. మీ పేరును బట్టి మీరు క్రైస్తవులు. మన జీవితం మారిపోయింది. ఒకప్పుడు యేసుక్రీస్తుని ఎరగనప్పుడు ఒక జీవితము. ఇప్పుడు ఒక జీవితము. గనక మన జీవితాలే సాక్ష్యము. సంఘమునకు, క్రీస్తు సంఘమునకు, క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం ఏందంటే, నువ్వు అంగీకరించావు కాబట్టే ఘట సర్పము నీతో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. సముద్ర తీరము అక్కడెందుకు ఈయనకి అక్కడేం పనుంది? సముద్ర తీరము. అపవాది క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలంటే, క్రైస్తవులను యుద్ధం చేయాలంటే, సముద్ర తీరం దగ్గర ఈయనకి అక్కడ పోతే ఎక్కడ ఎట్లా యుద్ధం జరుగుతది? పాయింట్. సముద్రము దగ్గర, సముద్ర తీరమున ఏముంది తెలుసా? 17వ అధ్యాయంలో అక్కడ మహావేష కూర్చున్న స్థలం అది. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను. నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. విస్తార జలములు ఈజ్ ఈక్వల్ టు సముద్రం. 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఏంటి? ఆ విస్తార జలములు ఏంటివి? ఆ సముద్రం ఏంటి? ప్రజలు, జనసమూహములు,
జనములు ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. మరి ఈ మహావేష ఏంటి సార్ అంటే, ఆ మహావేష 18 వచనం. ప్రకటన 17, 18. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే. ఏ పట్టణం సార్ అది? అంటే 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 2వ వచనం. అతడు గొప్ప స్వరం తార్పటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును. అపవిత్రాత్మకును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. మొత్తానికి సముద్రము దగ్గర అపవాదికి పనేమిటంటే ప్రజలందరూ అక్కడే ఉన్నారు గాబట్టి. ప్రజలందరూ అక్కడ ఉండడం కాదు. ప్రజలు ఎక్కడుంటారో దాన్ని సముద్రం అంటారు బైబిల్ భాషలో. సముద్రము దగ్గరికి ఆకర్షణ. రండి. ఇక్కడ మహావేష కూర్చున్నది. మహాజలముల మీద కూర్చున్నది. అంటే ఇదొక మహాపట్టణము. ఈ మహాపట్టణంలో ఉన్న వైభవాన్ని 18వ అధ్యాయంలో వివరించాడు పరిశుద్ధాత్మ. పట్టణం యొక్క వైభవం ఎంత ఆకర్షణ! బంగారు, వెండి, వెలగల రాళ్ళు, వస్త్రాలు, సీనారు వస్త్రాలు, ఆ! ఓడల మీద వ్యాపారాలు, డబ్బు, విచ్చలవిడి, త్రాగడము, తినడము. ఇంత ఉంది 18వ అధ్యాయంలో ఉన్న మహాపట్టణము, మహాజలములు, సముద్రము. అక్కడ తీరం నిలబడి అంటే నిలబడడం అంటే ఒక వ్యక్తి కాదు అక్కడ నిలబడడము. ఈ సముద్రమే ఒక వ్యక్తి. వాడు కూర్చున్న మహావేశ్య కూర్చున్నటువంటి అదే ప్రజలను యుద్ధం చేయడానికి. వాని యొక్క యుద్ధము ప్రణాళికలు ఇవే. యుద్ధం ఎట్లా చేస్తాడు? కత్తులు, కటాలు తీసుకొనొచ్చి కాకుండా ఈ విధమైనటువంటి యుద్ధము వాడు చేయడానికి అక్కడ నిలిచెను. 12వ అధ్యాయము 17వ వచనం. గాయకొర్చిన యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచి. చూడండి, మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. ఇప్పుడు 13వ అధ్యాయం కొద్దాం. 13వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. అది భూలోకములో 13వ అధ్యాయం దేంతో ప్రారంభమవుతుందంటే క్రూర మృగముతో ప్రారంభమవుతుంది. ఆ! 7వ వచనం. 5వ వచనం, 6వ వచనం చదువుతాను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. క్రూర మృగం. అది అంటే క్రూర మృగం. 7 తలలు, 10 కొమ్ములు కలిగినటువంటి ఆ సముద్ర జలాల నుండి బయటకు వస్తున్నటువంటి మొదటి వచనంలో చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట. సముద్రంలో నుండి పైకి వస్తుంది. మనం ఇంతకుముందు 12వ అధ్యాయం 17వ వచనం సముద్ర తీరమున నిలిచెను. ఆ! తర్వాత మీకు ఇంకొక వచనం చూపిస్తాను. 11వ అధ్యాయము
ఆ, 11వ అధ్యాయము, సారీ, 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. అగాధము అనే పదము ఆదికాండము 1:2లో అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండేది. అగాధము అంటే అగాధ జలము, సముద్రము, సముద్ర తీరము. రండి ఇప్పుడు 13:6. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచి. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే ఆయన గుడారం ఇస్ అనదర్ వర్డ్ ఫర్ ద చర్చ్. ఆయన గుడారము వారి మీద కప్పును. ఆయన వారికి కాపురి అయి ఆయన గుడారము వారి మీద కప్పు. సంఘము మీద ఏముంది తెలుసా? గుడారం ఉంది. ఈ గుడారము లోనికి అందరూ వస్తున్నారు. క్రీస్తుని అంగీకరించినటువంటి వారందరూ గుడారం. ఇప్పుడు ఈ గుడారము యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి ఈ సంఘాన్ని క్రూర మృగము దూషించుటకు నోరు తెరిచాను. యేసుక్రీస్తుని అంగీకరిస్తే, యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆ సంబంధం ఎట్టుంటదంటే క్రూర మృగము మనల్ని దూషిస్తుంది. మరి దూషించకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు దగ్గర ఉండకుంటే సరిపోతుంది. సంఘముగా పిలువబడకపోతే సరిపోతుంది. క్రైస్తవులుగా పిలువబడకపోతే సరిపోతుంది. 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను అంటే చేయుటకును వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. చూడండి, పరిశుద్ధులతో అంటే సంఘముతో. అందుకనే పౌలు గారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినదేమనగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము మీరు పోరాడండి. సంఘం పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. క్రూర మృగానికి చూడండి, ఇప్పుడు మనము యేసుక్రీస్తు, సంఘము, ఈ రెండే మన దృష్టి. ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధం వలన జరిగే కార్యాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. క్రూర మృగమునకు పరిశుద్ధులను దూషించుటకు అధికారము ఉన్నది. వారితో యుద్ధము చేసి జయించుటకు కూడా అధికారము ఉన్నది. జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏడవచ్చు. మరియు పరిశుద్ధులతో, ప్రకటన 13:7. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడను. నేను ఇంతకుముందు చెప్పాను. అక్కడేమన్నాడు 12వ అధ్యాయములో? యేసు రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఆ భాష మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడేమో జయించి ఉన్నారు, సంఘము అపవాదిని జయించిందండి. ఇక్కడ క్రూర మృగము సంఘాన్ని జయించి. అంత విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి కదా మనకు. యుద్ధం చేసి వారిని జయించుటకు దానికి అధికారం ఇయ్యబడెను. అదే అందుకని నేను చాలాసార్లు ఆ సూత్రాన్ని చెప్పచ్చు. అపవాది తాను ఎప్పుడు నేను జయము పొందాను అనుకుంటాడంటే
వీళ్ళకు నేను ముద్ర వేసుకోమని చెప్పాను, వినలేదు. ఈ ప్రతిమకు మొక్కమని చెప్పాను, వినలేదు. మరి ఏం చేయాలి? అన్నీ ఆపేయాలి. ఆపేసిన తర్వాత వీళ్ళందరూ సఫర్ అవుతుంటారు చూడండి. అప్పుడు అపవాది నేను జయించాను. నేను కండిషన్ రూల్ పెట్టానయ్యా. ఈ రూల్ పాటించకపోతే శిక్ష కూడా పెట్టాను. అంతే గదా! ఇప్పుడు మన రాజ్యాంగము ఎప్పుడు కరెక్ట్‌గా నడుస్తుందంటే, తప్పు చేసిన వానికి శిక్ష పడిందనుకో, రాజ్యం ఈజ్ సక్సెస్‌ఫుల్. అట్లే అపవాది నేను ఒక రూల్ పెట్టినా, నువ్వు ముద్ర ఏసుకోమని. నువ్వు పెట్టలేదు. కాబట్టి శిక్ష నువ్వు అనుభవించు. అప్పుడు ఏమనుకుంటున్నాడు అపవాది? నేను జయించాను. క్రూర మృగము వారిని జయింపడానికి అధికారము ఇయ్యబడెను. కానీ సూత్రం ఏంటో మనకు తెలుసు గదా! మన సూత్రం ఏమిటంటే, మన వైపు నుండి, సంఘం వైపు నుండి క్రీస్తు నిమిత్తము మనము శ్రమల గుండా వెళ్ళుటయే, క్రీస్తు నిమిత్తము అంతము వరకు మన ప్రాణములను ప్రేమించకపోవుటయే, క్రీస్తు నిమిత్తం హతసాక్షులు అవుటయే సంఘానికి జయము, జయము, జయము. అయితే మనకొక ప్రశ్న. ఇంతగా శ్రమలుంటాయా సార్? అట్లయితే పరలోకం పోవడం చాలా కష్టం అనిపిస్తది గదా! నో, నో, నో. ఇట్స్ నాట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ సఫరింగ్ in the process of encountering this evil, but it is attitude and willingness to suffer. ఆ లెవెల్‌లోనే మనము సఫర్ కావాలనా అనేటువంటిది కాదు. మనము జీవిస్తున్న సమయానికి, మన తరమునకు, మనకందించబడిన ప్రత్యక్షతలకు తగినటువంటి శ్రమలు క్రూరమృగం ద్వారా, అపవాది ద్వారా వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటటువంటి శక్తి ఆ లెవెల్‌లో దేవుడు మనకు ఇస్తాడు. దాన్ని కూడా అనుభవిస్తే, దాన్ని కూడా జయించినటువంటి వారితో సమానం. కంటిన్యూ మనం చేద్దాము. నెక్స్ట్ వీక్ కూడా మనం కంటిన్యూ చేద్దాం.